యామిని యామిని అయితే సిద్ధార్థకి ఫోన్ చేస్తూ ఉంటుంది. సిద్ధార్థకి ఫోన్ చేసి ఈరోజు రాజ్ బోర్డ్ మీటింగ్కి వస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో అని చెప్పేసి అనేసరికి సిద్ధార్థ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. రాజ్ బోర్డ్ మీటింగ్కి రావడం ఏంటి అని చెప్పేసి షాక్ అయ్యేసరికి రాజ్కి యాక్సిడెంట్ అయ్యింది. రాజ్కి యాక్సిడెంట్ అయిన తర్వాత పూర్తిగా గతం మర్చిపోయాడు. అక్కడ ఏం జరిగినా అదంతా కావ్య ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల జరుగుతుంది. కాబట్టి రాజు మీ బోర్డు మెంబర్గా పనికిరాడని సీఈఓగా పనికిరాడని నువ్వు నిర్ధారించాలి. ఆ వర్క్ చేయడానికి రాజ్ పనికిరాడని నువ్వు కన్ఫర్మ్ చేసేస్తే అందరూ గ్యారంటీగా నిన్నే సీఈఓ చేస్తారు అనేది అంటూ ఉంటుంది. ఇక రాజ్ అయితే ఎంప్లాయీస్ అందరినీ చెక్ చేస్తూ ఉంటాడు. చెక్ చేసి వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. సరే నేను ఆ ప్రయత్నం ఏదో చేస్తాను అని సిద్ధార్థ్ అయితే యామినితో అంటూ ఉంటాడు. ఇక అది మాత్రం నీ చేతిలోనే ఉంది. నువ్వు కానీ రాజుని ఆ సీట్ నుంచి తప్పించగలిగావు అంటే ఖచ్చితంగా ఆ సీట్ నీకే వస్తుంది. ఇప్పుడు ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి యామిని అయితే అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే వీళ్ళందరి ఉద్యోగాలు నేను ఇప్పుడే తీసేస్తున్నాను, వీళ్ళెవ్వరూ ఉద్యోగం చేయడానికి పనికిరారు అని చెప్పేసి రాజు అయితే గట్టిగా అనేస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజు అక్కడ ఏం చేస్తున్నాడా అనైతే కంగారు పడుతూ ఉంటుంది. ఇక రాజు చాలా సీరియస్గా అలా చెప్తూ ఉంటాడు. ఇక యామిని అయితే తన ప్లాన్ అయితే సిద్ధార్థతో వర్కౌట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది.